హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాన సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పు వడలైతే చాలా ఈజీగా టేస్టీగా అయితే ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. పెసరపప్పు మన ఒంటికి చాలా చలవ చేస్తుంది. చాలా బలం కూడా. పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ పెసరపప్పును నేను ఒక 2 కప్పులు అయితే నానపెట్టేసుకుంటున్నాను. ఒక 2 కప్పులు పెసరపప్పు తీసుకొని చక్కగా వీటిని వాటర్‌తో కడిగేసుకోవాలి. ఒక 2, 3 సార్లు వాటర్‌తో కడిగేసుకొని ఒక 3 అవర్స్ అయితే నానపెట్టేసుకోవాలి. నానపెట్టిన పప్పు అయితే ఇది. 3 అవర్స్ తర్వాత చక్కగా నానిపోయింది. ఈ పప్పుని మళ్ళీ కడుక్కొని ఇలా మిక్సీ అయితే వేసుకుందాము. ఇందులో వాటర్ లేకుండా పప్పు మాత్రమే, పెసరపప్పు మాత్రమే మిక్సీలో వేసేస్తున్నాను. ఈ మిక్సీలో హాఫ్ హాఫ్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ వేసుకోండి. ఫుల్ వేయొద్దు. కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా మిక్సీ చేసుకోండి. అప్పుడప్పుడు మధ్యలో తీసి కలపెట్టేసుకుంటూ వేసుకోండి. ఇలా అయితే మిక్సీ వేసుకొని దీంట్లోనే స్పైసెస్ అయితే వేస్తున్నాను. ఒక 5, 6 మిరపకాయలు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయలైతే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో మిక్సీ వేసే ముందుగానే నేను ఒక 2 టేబుల్ స్పూన్‌లు పెసరపప్పు అయితే తీసి పెట్టుకున్నాను. మొత్తం పేస్ట్‌గా కాకుండా ఇలా అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే కూడా టేస్ట్ బావుంటుంది. అందుకే పెసరపప్పు అయితే తీసుకున్నాను. దీంట్లోనే కరివేపాకు గూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సాల్ట్ గూడా వేస్తున్నాను. సాల్ట్ గూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి రుచికి తగ్గట్టుగా, క్వాంటిటీకి తగ్గట్టుగా. ఈ మొత్తం వేసిన తర్వాత దీంట్లో కొత్తిమీర ఉన్నా సరే కొత్తిమీర గూడా వేసుకోండి. ఇవైతే ఒకసారి కలిపెట్టేసుకోండి. పెసరపప్పు మనం తినేటప్పుడు ఈ వడలు తినేటప్పుడు మెత్త మెత్తగా తగులుతూ ఉంటాయి. సో, అలా మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ క్రంచీగా తగలాలంటే ఒక 2 టేబుల్ స్పూన్‌లు మిక్సీ వేసే ముందు తీసి పెట్టుకోండి పప్పుని. ఆ పప్పుని దీంట్లో వేసుకున్నారంటే ఆ వడలు వేసేటప్పుడు చాలా చక్కగా అయితే వస్తాయి. ఇలా అయితే మొత్తం కలిపెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టాను పొయ్యి మీద. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. దీంట్లోనే చిన్న చిన్న వడల్లాగా అయితే వేసుకోండి. ఈ ట్రిక్ నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మీరు ఫాలో అయినట్టయితే తెలుస్తుంది. ఇలా జాలిగంట అయితే తీసుకోండి. మనం టీ వడబోసుకునేది ఉంటది కదా! దాంట్లోనే వాటర్ అయితే అప్లై చేసి చిన్న చిన్న ముద్దలుగా జాలిగంటకి వాటర్ పెట్టుకొని మనం గారెలు చేతిలో ఎట్లయితే పెట్టుకుంటామో ఇలా జాలిగంటతో పెట్టుకుంటే స్టిక్ అవ్వకుండా చాలా చక్కగా అయితే వస్తాయన్నమాట. వాటర్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ముద్దల్లాగా వేసి వడల్లాగా అయితే అద్దుకొని డైరెక్ట్‌గా మనం జాలిగంటతోటి దీంట్లో వేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్‌లో ఫ్రై చేసుకుంటూ అప్పటికప్పుడు తొందరగా ఫ్రై అయితాయన్నమాట ఇవి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ, ఫ్రై చేసుకుంటూ, తీసుకుంటూ ఉండాలి. చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఈజీ టిప్ అనేది గూడా ఉంటుంది. మనం చేత్తో వేయకుండా ఇలా జాలిగంటతో గూడా ఈజీ టిప్ అయితే ఉంటుంది. మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాము. చూసారు గదా! పెసరపప్పు వడలైతే రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ స్నాక్స్ టైమ్‌లో గానీ, మార్నింగ్ టిఫిన్ టైమ్‌లో గానీ ఇలా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు చూసారు గదా! ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో లోపల దాకా. తింటుంటే అక్కడక్కడ క్రంచీగా గూడా తగులుతూ ఉంటాయి. పెసరపప్పు గూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారు గదా వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.